హల్లెలూయా. వారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుణ్ణి సమీపిద్దాం. దేవుణ్ణి అత్యధికంగా పరిశుద్ధ దినం ఆరాధన ద్వారా మహిమ పొందుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ దినం ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఆరాధన పూర్వకంగా దేవుణ్ణి మహిమపరుద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పరిశుద్ధ దినం ఆరాధన ప్రారంభించుకుందాం. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా దేవ. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. మా దోషములను హరించి మోక్ష నివాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. వేడుకలరగూడి నిన్ను కొని యాడు వారికి దేవ. వేడుకలరగూడి నిన్ను కొని యాడు వారికి ఎంతో కీడు చేసిన పాడు వైరిని గోడుగోడనంగవాని తాడనము చేసితివి. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. పాపముల హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ. పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా. నీ దాపు చేరిన వారికందరి కాపదలు బాపి నిత్య కాపు గతి చూపినావు. యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే. మము పక్షముగా రక్షించి మోక్ష సురక్షణకు దీక్షగోని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. అందమగుని మందిరమున బొందుగా మేము దేవా. అందమగుని మందిరమున బొందుగా మేము నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలుటందుకు సుందరమైన సుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుణ్ణి స్వరమెత్తి మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా
యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము సిద్ధం. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి ప్రొఫెసర్ విక్టర్ పాషమ్మ గారు చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 19వ వచనం వరకు కలిగిన వచన భాగము చదువుతుండగా మనకు ఉచ్చారణ చేద్దాం. దేవుని వాక్యము ఉచ్చరించడం ద్వారా దేవుని జ్ఞానము మనము ఆత్మ నడిపింపులోనికి నడిపింపబడటానికి సహాయపడుతుంది. కనుక మన ఉచ్చారణ చేద్దాం. దేవుని వాక్యము ఎవరైనా ఉచ్చరించేటప్పుడు మన ఉచ్చారణ చేయడం మనకు మేలు, ఆశీర్వాదం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 18, 19 వచనాలు. The scripture portion for this hour of meditation is from Gospel according to Luke 18th chapter 18th and 19th verses. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవ్వడునూ సత్పురుషుడు కాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుని వాక్యం జీవంగా ముద్రింపదగా యోగ్యముగా దేవునికి మనల్ని మనం కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవునికి చేసిన మేళ్లను బట్టి దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా.
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమహాకాశము దాని యందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని యందున్న ఆకాశము. ఆ భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు. క్షేమమును మీ కాపుదలను అనుగ్రహించి నాయన సజీవుల సంఖ్యలో మమ్మను ఉంచి నిన్ను స్తుతించి ఆరాధించే యోగ్యతలో నిలవబెట్టినందుకు వందనాలు నాయన. నీవు చేసిన మేళ్ళను బట్టి వందనాలు ప్రభువా. నీవు కలుగజేసిన రక్షణను బట్టి వందనాలు, నీవు కాపాడుచున్న రీతిని బట్టి వందనాలు నాయన. రానున్న కాలంలో ప్రభువా తండ్రి నీ నామమును బట్టి అత్యధికమైన కార్యములు నీ సేవలో చేయటానికి మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయపడండి ప్రభువా. మీ రిచు భాగ్యమును బట్టి వందనాలు ప్రభువా. నీ దాసుని క్షేమము చూచు దేవుడవై ఉన్నావు ప్రభువా. నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకొనండి నాయన. మీరు మాతో ఏం మాట్లాడాలనుకున్నారు నాయన, మాతో మీరు మాట్లాడు దేవుడై ఉన్నందుకు వందనాలు. దానికి యోగ్యమైన రీతిలో మమ్మును మా హృదయాలను ప్రభువా తండ్రి సిద్ధపరచండి ప్రభువా నాయన. నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి, మీ నోటి బూరగా వాడుకునండి. క్షేమం మీ కాపుదలను అనుగ్రహించమని కోర్చు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితాల్లో బలమైన కార్యము నెరవేర్చినట్లు సహాయం చేయను గాక. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం, పరిశుద్ధ దినం, ఆరాధన దినం. చదవబడ్డ వాక్య భాగము లూకాసు సువార్త 18వ అధ్యాయము. ఈ 18వ వచనము 19వ వచనము దేవుని మాటలు మన హృదయాలను బలపరిచే రీతిగా రాబో దినములలో దేవుని కొరకు మనము ఏమై ఉండాలి అన్న మాట కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. నిత్య జీవమునకు వారసునగుటకు అనే మాట ఇక్కడ తెలియచేయబడ్డది. ప్రియమైన దైవజనమ, దేవుని మహాకృప ఈ దినం మనల్ని దేవునికి కుమారులు కుమార్తెలుగా వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచారు. ఈ వాక్యము వారసత్వము అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం కనుక వాక్య భాగంలోని
అంశము వారసత్వము దేనికి ఉండాలి అన్నది తెలియచేయబడుతుంది. నిత్య జీవమునకు వారసత్వము కావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి వారసత్వము అంటే నిత్య జీవానికి వారసత్వం. జీవానికి వారసత్వం, నిత్య జీవానికి వారసత్వం కావాలి. దేవునికి వారసత్వము అంటే నీవు జీవించాలి, నిత్య జీవమును కలిగి ఉండాలి. దాన్నే వారసత్వం. వారసత్వము అన్న మాట ఇక్కడ మనం కొంచెం విడమర్చి గ్రహించగలిగితే బాగుంటది. ఏంటి ఆ విషయం అంటే, ఎవరికి వారసులు? దేవునికి వారసులు. దేవుడు ఎవరిని పంపాడు? మనం 40 రోజులు ఉపవాసం ఉన్నాం, గుడ్ ఫ్రైడే నెరవేర్చాము. గుడ్ ఫ్రైడేలో ఉపవాసాన్ని నెరవేర్చాము. సిలువపై పలికిన 7 మాటలను మనము ధ్యానించాము. ఈస్టర్ పునరుత్థాన ఆదివారం పండుగను నెరవేర్చాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, సిలువపై పలికిన 7 మాటలు. దేవుడు అక్కడ ప్రాణం పాపి కొరకు పెట్టాడు, పాప విమోచన కొరకు తన శరీర రక్తములను చిందించాడు. ఆ శరీరమును లోకంలో పాతి పెట్టిన 3 రోజులు సమాధిలో పాతి పెట్టబడ్డ ఆ శరీరము 3 రోజుల తర్వాత పునరుత్థాన శక్తిని పొందుకున్నది. దేవుని ఆత్మ అన్నది ఆ ఉజ్జీవింపచేసి జీవములో పునరుత్థాన శక్తి యొక్క వారసత్వం. పునరుత్థాన శక్తికి వారసులు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు విమోచన అన్న మాట మనం గాన గ్రహించగలిగితే పునరుత్థాన శక్తికి వారసులు కావాలి. వారసులు కావాలి అంటే దాన్నే నిత్య జీవం అంటాడు. ఆ పునరుత్థాన శక్తి మరణములో నుంచి జీవములోనికి దాటింపబడ్డ మనిషికి ఇది అసాధ్యం అంటున్నాడు. 27వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. అందుకే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇక్కడ ఒక మాట ఈ సందర్భము ఎందుకు చెప్పబడ్డది అన్నది, అసాధ్యం మనుషులకు అన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే 27వ వచనం యొక్క భావం ఏంటిది అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. దాని తరువాత మళ్ళీ రక్షణ ఎవరు పొందగలరు అని ప్రశ్నించారు. పేతురు ప్రశ్నించారు. మళ్ళీ ఈ 2 సందర్భాలకు సంబంధించిన జవాబే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అన్నారు. అంటే ఒక మనిషి పుట్టుట గిట్టుట కొరకే అని మన పెద్దల సామెత మనం వినింటాం చాలా మంది. కానీ గమనించాలి, నీవు నిత్య జీవమునకు వారసుడవైతే పుట్టుట గిట్టుటగా, పుట్టుట పునరుత్థాన శక్తి పొందుకొనుటకు, నిత్య జీవములో ప్రవేశించుటకు, ఆ దేవునికి నిత్య జీవము యొక్క వారసునుగా నువ్వు భూమి మీద పుట్టావు అన్నది దినం వాక్యం తెలియచేస్తున్న మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు కలిగిన వచన భాగాల్ని మనం ధ్యానిస్తున్నాం. కనుక దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు అనేవాడు భూమి మీద లేడు అన్న మాట కూడా ఇక్కడ ఈ వచన భాగం 19వ వచన భాగం మనం గమనిస్తే, నీవు ఏలా చెప్పుచున్నావు అంటున్నాడు. సత్పురుషుడా అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించిన ఆ అధికారి అన్న ఒక మాట, 2వ మాట మిక్కిలి అతను ధనవంతుడు అని 2వ మాట, 3వ మాట వచ్చి ఆస్తి గల వాడు అని కూడా చెప్పబడుతుంది. ఈ 3 మనిషి
చాలా ప్రయాసపడతాడు, వీటి కొరకు చాలా పాకులాడతాడు. కానీ మనిషికి ఉండాల్సింది ఏంటిది అంటే నిత్య జీవానికి వారసులై ఉండాలి అని, పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హతలో ఉండాలి అంటే ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ వచ్చిన భాగాలు మనం గాన గమనిస్తే సద్బోధకుడా అంటున్నాడు. అంటే ఈ దినము వాక్యోపదేశము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సద్బోధ చాలా ప్రాముఖ్యమైనది. అది ఎలాంటి బోధ అయి ఉండాలి అంటే పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయగలిగిన బోధ అయి ఉండాలి. దాన్ని సద్బోధ అంటారు. అందరూ బోధకులే, అందరూ బోధించేవారే, అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కానీ వాటిలో ఈ దినము పరలోక రాజ్యానికి ప్రవేశింపచేయగలిగిన ఆ నడిపింపును బోధను అనుగ్రహించే వాడు నిజమైన బోధకు. అటువంటి బోధలో నువ్వు ఉండాలి అని నా అనుభవపూర్వకంగా నాకు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి గాడ్ బ్లెస్ యూ అని చెప్పే దానికన్నా, మనం దాన్ని రిసీవ్ చేసుకునే దానికన్నా దేవుని జ్ఞానం ఇది, నీవు ఈ జ్ఞానంలో నడిపింపబడితే పరలోక రాజ్యానికి వెళ్తావు ఖచ్చితంగా అనే జ్ఞానం బోధించగలిగినది ఈ మాట కంటే గొప్పది. గాడ్ బ్లెస్ యూ అనే దానికంటే గొప్పది. ప్రియమైన దైవజనమ, చాలా మటుకు ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని, ప్రైజ్ ద లార్డ్ చెప్పకపోతే తిరిగి ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదు చూడు అంటే ఏదో ఆశీర్వాదం కోల్పోయినామేమో అనుకుంటాం. ప్రియమైన దైవజనమ, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే నీవు వారసుడు కావాలి. నిన్ను స్వతంత్రునిగా దేవుడు చేశాడు. నీకు ఆ జ్ఞానము, నడిపింపు, బోధ చాలా అవసరం. మనుషులు ప్రైజ్ ద లార్డ్ చెప్పారా, మనుషులు నీకు గాడ్ బ్లెస్ యూ చెప్పారా అనేది కాదు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది. నువ్వు అది దాటి ఇంకొంచెం ముందుకు రావాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే నీవు దేవునికి సాధ్యమైనది దేవుడు చేశాడు. సిలువలో ప్రాణం పెట్టి ఆ మరణాన్ని జయించి పునరుత్థాన శక్తిని నీకు ఇచ్చాడు. అది మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. దేవుని వాక్యం సెలవిచ్చినది. దాన్నే సాదృశ్యంగా సూది బెజ్జంలో వంట దూరుట సులభము అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణములో నుంచి పునరుత్థాన శక్తిలోనికి దేవుడు ప్రవేశించాడు. సులభము అన్నది మనుషులకైతే అది అసాధ్యము, దేవునికైతే అది సాధ్యము. అంటే మనుషులకు ఏది అసాధ్యమో దేవునికి అది సుసాధ్యం చెప్పాలి. కనుక రక్షణ కొరకు దేవుడు ఈ పనిని చేశాడు. జ్ఞానం కొరకు ఈ పని చేశాడు. విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ సాధ్యపరిచాడు చెప్పాలి అంటే. కనుక నీవు నడవాల్సిన నడక, నీ మార్గము నిత్య జీవార్థమైనది లోకంలో ఉండాలి. అందుకనే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. ఒక రోగిని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు ఆ రోగము స్వస్థత పొందినాక ఆ స్వస్థపరచబడ్డ వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక ఆయన విశ్వాసంతో ఆయనను వెంబడించడం చూశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూసినప్పుడు నీవు వెళ్ళి నీ యాజకునికి కనపరుచుకో, నువ్వు సాక్ష్యం నీ ప్రజల మధ్యన అని చెప్పాడు. నన్ను మట్టుకు వెంబడించకు, నువ్వు పోయి నీ బాధ్యత ఉంది, నువ్వు నన్ను కాదు వెంబడించాల్సింది. నీ కలిగిన స్వస్థతను, సాక్ష్యమును నీ యాజకునికి కనపరుచుకో, అక్కడ నీ కానుక చెల్లించుకో, నీ ప్రజలకు నువ్వు నీ స్వస్థత గురించి ప్రచురం చేయి అని చెప్పారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెంబడిస్తున్న ఆ వ్యక్తికి కలిగిన బాధ్యతను చెప్పాడు. ఇక్కడున్న వ్యక్తికేమో నీ కలిగి ఉన్నటివన్నీ అమ్మేసి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. ఈ సందర్భాన్ని మనం ఒకసారి గమనిస్తే, అతడు మిక్కిలి ధనవంతుడు, ఆస్తి గలవాడు. ఇంకా మూడవ క్రెడిటబుల్ అక్కడ రాసి ఉన్న మాట ఏంటిదంటే ఒక అధికారి, అంటే ఒక బాధ్యతాయుతమైన పని కలిగి ఉన్నాడు అన్నది కూడా తెలియచేయబడుతుంది. ఇవన్నీ మనం గమనిస్తే ఈ మనిషిని దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక్కటి కొదువగా ఉన్నది, అది ఏంటి అంటే నీ ఆస్తి మొత్తము అమ్మి బీదలకు ఇచ్చి నువ్వొచ్చి మటుకు నన్ను వెంబడించను. ఈ దినము వాక్యం ముగించే లోపు ఈ మాటను గమనిద్దాం, గ్రహిద్దాం. మనం ఏమి కలిగి ఉన్నాం? దేవుని వెంబడించగలిగిన అర్హత కలిగి ఉన్నామా? ఏమి కలిగి ఉంటే అమ్మటానికి అర్హత కలిగి ఉన్నాం? ఇక్కడ నీవు ఆస్తిని అమ్మి అన్నాడు. మన ఆస్తి ఏంటి? తల్లిదండ్రులు సంపాదించిన ధనము, ఆస్తి, ఐశ్వర్యమా? ఇతను కూడా మిక్కిలి ధనవంతుడే, కానీ వాటిని అమ్మి బీదలకి అన్నాడు. మరి బీదలు అంటే లేని వారికి అంటారు. మరి ప్రజలు ఏమి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు ఏం కలిగి ఉన్నావు? ఆధ్యాత్మికంగా ఆలోచించే అంశం ఒకటి, సామాజికంగా లోకరీతిగా నువ్వు కలిగి ఆలోచించాల్సిన విషయము ఇంకొకటి. ఏంటి అంటే, సామాజికంగా నువ్వు లేని వారికి ఇవ్వగలిగితే చాలా మేలు. లోకరీతిగా ఏంటి అంటే, మనం మాత్రమే కలిగి ఉండాలి, ఎవరికి ఎట్లున్నా కూడా మనం పట్టించుకోకూడదు అన్న లోకరీతి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకు కలిగిన దాన్ని అమ్మి బీదలకు అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఇది ట్రాన్సాక్షన్ కు సంబంధించి ఫైనాన్షియల్ థాట్ తో మనం చూడాల్సిన విషయం కాని. ఇది ఏంటి అంటే, అమ్మి అంటే దాన్ని విలువ కలిగినదిగా చెయ్యి. ఆ విలువను ఎవరికైతే అవసరత అక్కరుందో ఆ విలువను నువ్వు పంచు. ఏ విలువలు మనం కలిగి ఉన్నాం? మనం కలిగి ఉన్నది విలువ కలిగి ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. పొద్దున్న లేచినక్కడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన జీవితాన్ని ఒకసారి దాన్ని క్లియర్ పిక్చర్ గా తీసి చూస్తే, దాన్ని అనలైజ్ చేసి చూస్తే, విలువ కలిగినటివి ఎంతున్నాయి, విలువ లేనివి ఎంతున్నాయి. సమాజం అంతా ఎటుపోతుంది ప్రస్తుత కాలము అంటే, విలువ కలిగినది 25% ఉంటది, విలువ లేనివి 75% ఉంటది. ఇంకా మితిమీరి 99% వరకు విలువ లేనివే మనము మన లైఫ్ స్టైల్లో ఉంటూ ఉన్నాయి సామాజికంగా మనం ఆలోచిస్తే. కానీ స్పిరిచువల్ గా ఆలోచిస్తే, దేవుడు నీ కొరకు పెట్టిన ప్రాణము విలువైంది. అది నీలో నీ విలువను పెంచగలిగి నిన్ను పునరుత్థాన శక్తిమంతునిగా చేసి, ఆ పునరుత్థాన శక్తిని పొందుకోలేని వారిని, పునరుత్థాన శక్తి లేని వారిని పునరుత్థాన శక్తి నడిపింపులోనికి నడిపింపబడి, ఆ శక్తి చేత నింపబడి, ఆ పునరుత్థాన శక్తిలో వర్ధిల్లింప చేయటం. అలా నీవు లేని వారికి ఇవ్వగలిగితే, అమ్మి బీదలకి ఇవ్వు అంటే అదే అన్నమాట. నువ్వు ఇచ్చే ఆస్తి దొంగలు కన్నమేసేది, లోకంలో చిమ్మట కొట్టేది, అది తుప్పు బట్టి నశించేది అయి ఆలోచిస్తున్నామా? లేకుంటే అది దొంగలు కన్నం వేయబడని, తుప్పు బట్టని, చిమ్మట కొట్టని పరలోకములో కూర్చబడే ధనం. అందుకనే అక్కడ కంక్లూజన్ లో మనం గమనిస్తే,
అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దీని సాదృశ్యం నువ్వు భలే ఇంటర్ప్రిట్ చేసావు, దీన్ని నువ్వు ఎలా చెప్పగలవు అలా అదే అని అంటే దాని రెఫరెన్స్ ఇది అన్నమాట. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులకు అసాధ్యమే దేవుడు సుసాధ్యం చేశాడు తన ప్రియ కుమారుని ద్వారా. కనుక ఆ మాట విన్నప్పుడు ఆయన మిక్కిలి వ్యసనపడను. ఈ దినం మిక్కిలి వ్యసన పడుతున్నాం. ఏంటి? ఫోన్ చూడకు, మిక్కిలి వ్యసన పడతాం. టైం వేస్ట్ చేయకు, మిక్కిలి వ్యసన పడతాం. నీవు బయటికి వెళ్ళకు, నీ ఇష్టం వచ్చినట్ల ఉండకు అన్నామంటే చాలా మిక్కిలి వ్యసన పడతాం. ప్రియమైన దైవజనమ్మ, అది చెయ్యకు, నేను చెప్పింది చెయ్యి అని పేరెంట్స్ గాన చెప్తే చాలా మిక్కిలి వ్యసన పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ నీవు వారసునివి, దేవుని రాజ్యానికి, ఆ నిత్య జీవానికి వారసునివి. రక్షణ, దేవుడిచ్చిన రక్షణకు నువ్వు వారసునివి అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. అందుకనే బాల్యము నుండి నేను ఇవన్నీ అనుసరించే ఉంటుంటావు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్ చూసినాక వీడు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. నువ్వు ఉంటావు, కానీ నీకు ఇంకొకటి తక్కువ ఉంది అంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత భయభక్తులు కలిగినా, ఎంత మారు మనసు కలిగినా, నీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, దేవుని దృష్టిలో ఎక్కడ నువ్వు దిగజారిపోతున్నాం, పడిపోతున్నాం అనేది మనం గుర్తించలేకపోతున్నాం. ఆ ఒక్కటి ఏది అని గుర్తించగలిగితే దేవుని కొరకు నీతిమంతులము, నీతికి వారసులం, రక్షణకు, మారు మనసుకు, పరలోక రాజ్య ప్రవేశానికి వారసులంగా భూమి మీద వర్ధిల్లగలం. ప్రియమైన దైవజనమ, అందుకనే ఆయన వ్యసన పడ్డాడు, చాలా వ్యసన పడ్డాడు. అక్కడ మనం గమనిస్తే ఆ భయభక్తులలో నుంచి వచ్చిన జీవితము, బాల్యము నుంచే అనుసరిస్తున్న ఆ జీవితాన్ని మనం గమనిస్తే ఒకసారి గమనిద్దాం. 20వ వచనంలోని ఆ మాటలు వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అంటే ఇవన్నీ నీకు తెలుసు, నువ్వు ఫాలో అవుతున్నావు. కానీ నిత్య జీవానికి వారసుడవు కావాలంటే అది ఏదో కొద్దిగా నీకు తక్కువ ఉంది అని అనలైజ్ చేశాడు దేవుడు. అందుకు బాల్యం నుండి నీవు వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నానని అంటే అతను కూడా ఒప్పుకున్నాడు, నేను ఇవన్నీ చేస్తున్నాను. యేసు వీనికి ఇంకా ఒకటి పొదువుగానున్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యమందు నీకు ధనం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, ఎవరు వ్యసన పడ్డాడు అంటే లైఫ్ స్టైల్ ఆయనది. మళ్ళొకసారి మనం చూస్తే అధికారి, మిక్కిలి ధనవంతుడు, ఆయన మిక్కిలి ఆస్తిపరుడు, మిక్కిలి భయభక్తులు కలిగి బాల్యం నుండి పెంచబడుతున్నవాడు. ఈ ఎక్కడ వ్యసన పడుతున్నాడు అంటే అవి అమ్మి నువ్వు బీదలకి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి మరణమును గెలిచి పునరుత్థాన శక్తిని తీసుకున్న విలువ. ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రాన్సాక్షన్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్. గమనించాలి, మనం ఏమవుతున్నామంటే ట్రాన్స్ఫార్మింగ్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే ఎంత బాగు. ఏం ట్రాన్స్ఫార్మ్ అయ్యాము? పునరుత్థాన శక్తి చేత నింపబడ్డము. ఆ పునరుత్థాన అనుభవం
రూపాంతర అనుభవం నువ్వు పొందాలి. దాన్ని ట్రాన్సాక్ట్ అంటే లేని వానికి ఇయ్యగలిగితే పెద్ద మనసుతో, ఆ విశ్వాసాన్ని బలపరచగలిగితే, నెరవేర్చగలిగితే, అట్లాంటి నీతికి పరలోక రాజ్య ప్రవేశానికి వారసులంగా చేయగలిగితే, దేవుడు నీవు నన్నొచ్చి వెంబడించన్నాడు. అంటే నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా అన్న బిడ్డలు కూడా మనం పరీక్షించుకోవాల్సిన ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, దేవుణ్ణి వెంబడించేది ఎలా వెంబడించాలి అని. ప్రియమైన దైవజనం, దేవుని వాక్యాన్ని ముగిస్తుండగా, ప్రభువా నిన్ను సరైన రీతిలో నేను వెంబడించడానికి, నీ నీతికి భూమి మీద వారసునిగా, నీ పునరుత్థాన శక్తికి నేను వారసునిగా, పరలోక రాజ్యంలో నేను ప్రవేశింపగలిగిన జీవితానికి వారసునిగా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకున్నాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదము, సెలవు కీర్తనతో దైవ సన్నిధి, పరిశుద్ధ దినం, దైవారాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయా ప్రేమ, గొప్ప కనికరంగల్లాయన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమ కలుగును గాక. నాతో మాత్రం మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు, మీరు ఇచ్చిన కృప, కాపుదల, క్షేమం, జ్ఞానం, ఆత్మ నడిపింపు బట్టి మీ కృతజ్ఞతలు. వినయవిధేయతలు, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాను. ఇంకా కొదువగా ఉంటున్నది అదేదో గుర్తించగలిగిన నాయనా నీ కృపను వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. అలా గ్రహించి నీతి మంతులుగా, నాయన నీతికి వారసులుగా, నాయన పరలోక రాజ్య ప్రవేశంలో, నాయన అర్హతకు, నాయన యోగ్యతకు, నాయన భూమి మీద వర్ధిల్లటానికి సహాయం చేయండి. నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వాక్యపు వెలుగులలో నాయన మీ బిడ్డలను ప్రకాశించు, నాయన మీ వారసులనుగా తీర్చిదిద్దండి, దీవించి ఆశీర్వదించండి. నాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. తండ్రి, మనుషులకు ఏది అసాధ్యమో దాన్ని దైవ సన్నిధిలో నాయన పెట్టడానికి దేవుడు మా కొరకు ఏదైతే సాధ్యపరచాడో మేము జయించలేనివి, నాయన సూది బెజ్జంలో ఒంట దూరుట ఎంత సులభమని తెలియచేయబడ్డ మాట, మరణములో నుంచి పునరుత్థాన శక్తిని పొందుకొని నాయన జీవింపచేస్తూ మీరు ఆయన మూలముగా జీవించుతున్నారు అన్న మాటను మరి ఒకసారి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. అలా జీవించు నాయన జీవితం, నాయన నీ వారసులుగా నాయన భూమి మీద వర్ధిల్లటానికి ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు చేత, వినయ విధేయతలు, భయభక్తులు, యెహోవాను గూర్చిన జ్ఞానం చేత నింపండి, ముద్రించండి, ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, క్షమించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతుని కష్టార్థం నాయన నురంతలు ఫలింపచేయండి. నాయన సమకూడు మేలు జరిగించండి, ఔషధాలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, నీవు తప్ప నాయన మాకు సహాయం ఏది అంటున్న బిడ్డలు, నాయన అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు మీ కనికరమును కుప్పని చూపండి. ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచండి. తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమము, కాపుదల మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. జ్ఞానాన్ని సన్నిధి తోడుగా ఉంచండి. తిరిగిలాగు నిన్ను సమీపించి మయంపరచ పర్యంతం సంరక్షించే సేవ సంఖ్యలో చేస్తాం. విజయాలుగా ఆశీర్వదించి సమకూడు మేలు జరిగించింది. చేసిన మేళ్లను బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ నాయన నీ రాజ్య వారసులను భూమి మీద వర్ధిల్ల చేయి. నీ కృప, కాపుదల, క్షేమంలో నీ బిడలను నాయన క్షమాపణ, ఆశీర్వాదములలో జ్ఞాపకం చేసుకొని మనం నన్ను దర్శించు ప్రభువా. నీ బిడలను మోకాళ్ళతో నాయన సమీపిస్తున్న బిడలు, ప్రార్థనలో సమీపిస్తున్న బిడలు, నన్ను క్షమించు ప్రభువా. నిన్ను సమీపిస్తున్న బిడలు నీవు నన్ను తీర్చిదిద్దు నాయన ట్రాన్స్ఫార్మింగ్ శక్తి చేత నాయన నీ సన్నిధి బిడలను ప్రభువా అలాంటి శక్తి చేత నాయన నింపండి. నీవు నాయన అలా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన దేవుడు, అందును బట్టి మీకు కృతజ్ఞతలు. చేసిన మేళ్లను బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ తిరిగి ఇలాగ మిమ్మల్ని సమీపించి పర్యంతం సంరక్షించే సంఖ్యలో తెచ్చి విజయాలుగా ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్.
ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించు. శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు శబ్దం. ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పునరుత్థాన శక్తి చేత భూమి మీద ఆయన కొరకు వారసులుగా జీవించే ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడేండును గాక. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం, దైవ సన్నిధి, దైవారాధన ముగించుకున్నాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళను గాక, సంరక్షించి సంఖ్యలో చేసి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడు మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైఫ్ పక్షంగా మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.